శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. కార్తీక పురాణంలో ఈ రోజున 26వ అధ్యాయ సారాంశాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఇందులో మొత్తం 44 శ్లోకాలు ఉన్నాయి. నిన్నటి రోజున మనం చెప్పుకున్నాం, సుదర్శనుడి యొక్క జ్వాలా మాలికలకు భీతి చెందినటువంటి దుర్వాస మహర్షి మొత్తం భూమి అంతా కూడా తిరిగి తుదకు దేవతలు కూడా అతనికి ఆశ్రయం ఉన్నటువంటి కారణం చేత పలాయనాన్ని చిత్తగించి తనను రక్షించేటువంటి వారు ఎవరున్నారా అని చెప్పని తిరుగుతూ వస్తున్నాడు. అలా తిరుగుతున్నటువంటి దుర్వాస మహర్షి వైకుంఠానికి చేరాడు. వైకుంఠానికి చేరి అక్కడ ఉన్నటువంటి శ్రీమన్నారాయణుని స్తోత్రం చేస్తూ శరణు వేడుతున్నట్ట. త్రాహి త్రాహి జగన్నాథ బ్రహ్మణ్య మధుసూదన కరాళ ధారాతచక్రాత్ త్వదీయాత్ కరసంభవాత్. నీ చేతి నుంచి విడవబడినటువంటి దైనటువంటి చక్రం నుంచి వస్తున్నటువంటి మంటలు నా పైన పడకుండా రక్షించు. ఓ జగన్నాథ, ఓ బ్రాహ్మణ ప్రియ, నన్ను కాపాడు. ఇదం సుదుస్సహం విష్ణు సూర్యకోటి సమప్రభం చక్రం త్వదీయం దుష్ప్రేక్ష్యం హంతుం మామేతి వార్యతాం. ఓ మహావిష్ణు, ఈ సూర్యకోటి సమానమైనటువంటి ఘోర చక్రం ఏదైతే ఉందో అది నన్ను చంపటానికి వస్తోంది, దాన్ని నివారించు, ఆపు, స్వామి కాపాడు. మమ పాపస్య జాయతేయం శిక్షా మధునిషూదన అంబరీషే మహాభక్తే త్వయి శాపస్య దాయినః. నీ భక్తుడైనటువంటి అంబరీషుణ్ణి అన్యాయంగా శాపమిచ్చినందుకు కాను ఆ పాతకం కారణం చేత నాకు ఈ శిక్ష ఏదైతే ఉందో అది తగినదే అయి ఉన్నది. బ్రాహ్మణస్య పదం విష్ణు తవ వక్షసి తిష్టతి యతస్తతో మయాప్యేతత్ కృతం పాపత్వమీశ్వర. నీ వక్షస్థలం మీద బ్రాహ్మణుడి యొక్క పాదం ప్రకాశిస్తోంది కదా. అంటే ఇక్కడ చెప్తున్నారు, భృగు మహర్షి ఒకప్పుడు విష్ణు యొక్క వక్షస్థలం మీద తన్నాడు కదా. అలా భృగువు అతని యొక్క వక్షస్థలం మీద తనినప్పటికీ ఓ నారాయణ, నీవు అతన్ని క్షమించి వదిలిపెట్టలేదా? అలానే ఇప్పుడు నేను చేసినటువంటి ఈ పాపాన్ని కూడా సహించి నన్ను రక్షించు అని చెప్పని దుర్వాసుడు అడుగుతున్నాడు. ఇది విన్నప్పుడు దుర్వాసుడు నిజంగానే అజ్ఞానంతో ఇదంతా చేశాడన్నట్టుగా మనకు అనిపిస్తుంది. కానివ్వండి, వాస్తవానికి దుర్వాస మహర్షి అంబరీషుడి యొక్క నిష్టను పరీక్షించడానికి ఇదంతా చేశాడు అనేటువంటి సత్యాన్ని ఇందులో మనం గ్రహించాలి. ఈ యొక్క ఉపాఖ్యానం అంతా అయిపోయేసరికి అది మనకి అవగతమవుతుంది. ఇలా సాష్టాంగపడి శ్రీమన్నారాయణుడికి రక్షించమని వేడుకుంటున్నటువంటి దుర్వాసుని పలకరించాట శ్రీమన్నారాయణుడు. చిరునవ్వు నవ్వి దుర్వాసుడితో అన్నట్ట, మునీష బ్రాహ్మణాదైవం. ఓ బ్రాహ్మణ, నాకు దేవతలు అలానే బ్రాహ్మణులు అనేటువంటి వారు సమానమైనటువంటి వారు. బ్రాహ్మణులు నేను దేవతల్లాగా చూస్తానంటలో సందేహం ఏమీ లేదు. ఓ బ్రాహ్మణోత్తమ, నువ్వు పైగా సాక్షాత్తు శంకరుడివి. భగవాన్ శంకర సాక్షాత్ భవాన్ వై బ్రహ్మరూపధృత్ జ్వల జటాకలాపశ్చ భృగుటి కుటిలం ముఖం నిరీక్షకస్త్రిభువనే తవయో నభయం గతః. నీవు సాక్షాత్తు శివాంశ సంభూతుడివి. అటువంటి శివాంశ సంభూతుడైనటువంటి ఓ దుర్వాస మహర్షి, నీ యొక్క పెద్దమైనటువంటి జటలు కలిగినటువంటి రూపంతో నీవు కనుబొమ్మలు ముడివేసి కోపంగా చూస్తే ఎవరన్నా దడుచుకోకుండా భయపడకుండా నిన్ను చూసి నిలబడి ఉండగలుగుతారా? అటువంటి నీవు బ్రాహ్మణుడివి, వికారం కలగకుండా స్వభావాన్ని కాపాడుకోవాలి కదా. కానీ నీవేం చేశావు? దేవానమ విప్రాణం సాధూనాంచ గవామపి సుఖాయ సర్వదా దేహాన్ ధారయామి యుగే యుగే. నేను మీ వంటి బ్రాహ్మణుడి యొక్క రక్షణ కోసం, దేవతల కోసం, సాధువుల కోసం, గవామపి గోవుల కోసం, వాటి యొక్క సుఖము కోసం ప్రతి యుగంలోనూ అవతరిస్తూ ఉంటాను. ఆ నారాయణుడు ఇప్పుడు కూడా అవతరిస్తే బాగుండు. ఎందుకంటే అనేకమైనటువంటి గోవధశాలలు బాగా పెరిగిపోయినాయి. ఈరోజు భారతదేశం అంతా కూడా గోమాంసాన్ని తినేటువంటి వారి సంఖ్య విస్తారంగా పెరుగుతోంది. భారతదేశం నుంచే బీఫ్ విపరీతంగా కూడా ఎక్స్పోర్ట్ అవుతున్నటువంటి కాలంలో ఇప్పుడు మనం ఉన్నాం. కనుక శ్రీమన్నారాయణుడు మళ్ళీ కూడా అవతరించాలని కోరుకుందాం. ఎందుకంటే సాక్షాత్ ఆయన చెప్తున్నటువంటి మాటలే కదా ఇవన్నీ. మనం కూడా ఒక్కసారి ఆర్తితో నారాయణుడికి నువ్వే చెప్పావు కదా, గవామపి, ఎప్పుడైతే గోవులకు ఇబ్బంది కలుగుతుందో వాటికి సుఖం కలిగించడం కోసం కూడా ధారయామి యుగే యుగే, నేను మళ్ళీ ప్రతి యుగంలోనూ కూడా జన్మిస్తానని చెప్పావు కదా తండ్రి, రా దిగిరా అని చెప్పని ఈ సందర్భంలో మనం కూడా నారాయణుని వేడుకుందాం. ఓ దుర్వాస, నీవు సాధు నిందితమైనటువంటి కర్మ చేశావు. అంబరీషులకు కారణం లేనటువంటి శాపం ఇచ్చావు. అంబరీషో నరపతి కర్మణా మనసా గిర అనిష్టం కృతేనైవ శత్రోరపి కదాచన సర్వభూతేషు మాం పశ్యన్ స్థావరేషు చ జరేషు చ స్వధర్మ నిరతో విప్ర భవతా భర్ప్సితో బహు.
అతను అంబరీష చక్రవర్తి చాలా గొప్పవాడైనటువంటి వాడు. త్రికరణముల చేత ఎప్పుడు ఎవరికి శత్రువుకి కూడా అపకారం చేసేటువంటి వాడు కాదు. చరాచరమైనటువంటి సమస్తమందు కూడా విష్ణువు అనేటువంటి నన్ను దర్శనం చేసేటువంటి మహాత్ముడైనటువంటి వాడు. అతని నువ్వు వృధాగా బాధపెట్టావు. అంతేనా? భవాన్ నిమంత్రణం తస్య స్వీకృత్యాద భవాన్ మహాన్ నైవాగమనం కాలే నైవానుజ్ఞాంచ దత్తవాన్. నీకు భోజనం పెడతాను అని చెప్పని అతను నిన్ను పిలిచాడు. సమయం మించిపోతోంది కదా అని చెప్పని అతను పాలన చేయడానికి గాను ఉద్యుక్తుడయ్యాడు. నువ్వు అనుష్ఠానం చేసుకోవడానికి వెళ్ళావు. నువ్వు అనుష్ఠానం చేసుకోవడం కూడా చక్కగా నిక్షేపంగా చేసుకోవచ్చు. కానీ నైనా నువ్వు పాలన చేసుకోని చెప్పని అనుకునే ఇవ్వాలి కదా, అది నువ్వు ఇచ్చావా? ఇవ్వలేదు. అంబసా కేవలేనేవ ద్వాదశి తేన సాధిత అంబసో భక్షణే తస్య కోదోషశ్చ మహాత్మనః. అతను కేవలం నీటి చేత ద్వాదశి పాలన చేశాడు. అది కూడా ముఖ్య కాలం అతిక్రమిస్తోంది అనేటువంటి కారణం చేత. నీరు తాగడం ఎలా దోషమవుతుందయ్యా? ఉపవాసానికి నీరు ఎలా భంగకారి అవుతుంది? ఇది నాకు ముందుగా చెప్పు. బ్రహ్మచర్యాదులు పాటించేటప్పుడు ఆహారానికి నిషిద్ధమైనప్పటికీ కూడా ఉదకపానానికి అంటే నీరు తాగడానికి ఏమి నిషిద్ధమేమి లేదు కదా. దాహశాంతి కోసం నీరు చక్కగా తాగొచ్చు కదా. అందుకని చెప్పని అతను నువ్వు ఎలా తప్పు పట్టావు? నీకు ఏమీ తప్పు దొరక్క, ఏ వంక లేక ఆ నీరు తాగారని దాన్ని వంకగా పెట్టుకొని అతన్ని శపించడానికి ఉద్యుక్తుడివయ్యావు. అప్పటికి అతన్ని నీ కాళ్ళు పట్టుకున్నాడు, బ్రతిమాలాడు. అయినా అతన్ని ఎడంకాలతో తన్ని నువ్వు శపించావు. అసలు నువ్వు శపిస్తున్నావు అనే సంగతి కూడా అంబరీషుడికి అప్పుడు తెలియదు. నీ శాపవాక్కు కూడా అతను వినలేదు. ఆ సమయంలో అతను ఏం చేస్తున్నాడో తెలుసా? అయ్యో, నా వల్ల ఒక బ్రాహ్మణుడు బాధపడ్డాడే, బ్రాహ్మణుడు బాధపడినట్లయితే హరి నన్ను ఎలా రక్షిస్తాడు, ఈ పాతకం నుంచి నన్ను శ్రీమన్నారాయణుడు ఎలా కాపాడతాడు అని చెప్పని బాధపడుతూ అతని యొక్క అంతర్వర్తిగా ఉన్నటువంటి నన్ను శరణు వేడుతున్నాడు. అతని మనస్సులో ఉన్నటువంటి నేను అతని యొక్క ఇంద్రియమైనటువంటి చెవి ద్వారా నీ శాపవాక్కులను వింటూ వచ్చాను. కనుక అతను అసలు నీ శాపవాక్కు కూడా అతను వినలా. నీవు ఏదైతే శపించావో 10 జన్మలెత్తమని చెప్పని దాన్ని నేను అప్పుడు స్వీకరించాను. ఎందుకో తెలుసా? నీవు శపించావు. నువ్వు శపించినప్పుడు నీ శాపం కనుక నా భక్తుడు స్వీకరించినట్లయితే నా భక్తుని రక్షించేటువంటి అవకాశం నాకు ఉండదు. పోనీ నా భక్తుని రక్షించడం కోసం అని చెప్పని నిన్ను మాటని కనుక పక్కన పెట్టాను అనుకో, అంటే దీనికి శాపం వర్తించదు అనేటువంటి మాట నేను చెప్పాను అనుకో, బ్రాహ్మణుడి యొక్క వచనాన్ని వృధా చేసినటువంటి వాడిని అవుతాను. అటు బ్రాహ్మణ వచనము వృధా పోరాదు, ఇది నా భక్త పరిపాలన జరగాలి. కనుక 2 విధాల ఏ ప్రకారంగా ధర్మాన్ని రక్షించాలి అని చెప్పని ఆలోచన చేసినటువంటి నేను అతని యొక్క హృదయాంతరాలంలో ఉండి నీవిచ్చినటువంటి శాపాన్ని నేనే స్వీకరించి నా భక్తుని రక్షించాను, నీ వాక్కుని వృధా పోకుండా కాపాడాను. కానీ నువ్వు అంతటితో శాంతించావా? అప్పుడు శాంతించకుండా మళ్ళీ 2వ శాపం పెట్టడానికి కాదు నోరు తెరుస్తూ ఉంటే ఈసారి ఆ శాపాన్ని స్వీకరించేటువంటి వారు ఎవరూ లేరే కదా అని చెప్పని అప్పటికి నీ మీద నేను చక్రాయుధాన్ని వేశాను. అహం శాపమం విప్ర తేన స్వీకృతావానిహ. ఆ శాపాన్నంతా కూడా నేనే స్వీకరించాను. వేదమందు దేశాన్ని బట్టి, కాలాన్ని బట్టి, వయస్సును బట్టి, ముఖ్యంగా కొన్ని జాతులను బట్టి, వాళ్ళ యొక్క వర్ణాశ్రమములను బట్టి ధర్మము చెప్పబడింది. వాటిలో మనుషులకు రకరకాలైనటువంటి ధర్మాలు చెప్పబడి ఉన్నాయి. వీటిలో పురుషులకు కొన్ని ధర్మాలు ఉన్నాయి, స్త్రీలకు కొన్ని ధర్మాలు ఉన్నాయి, మనుష్య జాతికి అంతటికీ కలిపి కొన్ని ధర్మాలు చెప్పబడ్డాయి. అటువంటి ఆ ధర్మాలన్నిటిలోకి కూడా చాలా ముఖ్యమైనటువంటి ధర్మం ఏమిటయ్యా అంటే 2 పక్షాలలో కూడా ఉండేటువంటి ఏకాదశుల్లో ఉపవసించి ద్వాదశి నాడు పాలన చేయటం, హరిభక్తిని కలిగి ఉండటం. అదే పని కదా అంబరీషుడు చేశాడు. అట్లాంటి అతనిని నువ్వు వృధాగా శపించడం తగునా? అయినప్పటికీ నీ శాపం నాకు వరమే అవుతుంది. లోకోపకారంగా నేను 10 అవతారములను స్వీకరించవలసి ఉన్నది. కనుక నీ శాపాన్ని ఆశ్రయం చేసుకొని నేను ఆ 10 అవతారాలు కూడా స్వీకరిస్తాను. అందులో నువ్వు చెప్పినటువంటి వరసనే నేను అనుసరిస్తాను. ఈ కల్పమందు ప్రళయకాలంలో జగత్తు యొక్క స్థితి కొరకు, అలానే శంకాసుని సంహరించడానికి, మనువును రక్షించడానికి నేను పెద్దదైనటువంటి మత్స్యాకృతిని ధరిస్తాను. అలా మత్స్యావతారమూర్తిని అవతరిస్తాను. దేవతలు దానవులు సముద్రాన్ని మదించినప్పుడు అక్కడ మందర పర్వతాన్ని నా వీపును మోయటం కోసం అని చెప్పని నేను తాబేటి రూపాన్ని స్వీకరిస్తాను. హిరణ్యాక్షుని సంహరించడానికి, భూమిని ఉద్ధరించడానికి కాటుక కొండ వంటి పెద్దదైనటువంటి వరాహ రూపాన్ని నేను స్వీకరిస్తాను. హిరణ్యకశిపుని సంహరించడానికి, అలానే ప్రహ్లాదుని రక్షించడానికి,
క్రోధ జ్వాల మాలికా సంవృతమైనటువంటి దిగంతములంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి తేజస్సు కలిగినటువంటి వికృతమైనటువంటి మనుష్య రూపాన్ని సింహరూపాన్ని పొందుతాను, అంటే నృసింహ రూపాన్ని స్వీకరిస్తాను. అలానే లోకత్రయాలన్నింటినీ కూడా జయించినటువంటి బలిని బంధించి ఇంద్రుడికి పోయినటువంటి రాజ్యాన్ని ఇవ్వడం కొరకు నీవు చెప్పినటువంటి ప్రకారంగా వామనుడిగా అవతరిస్తాను. వామనుడు అంటే పొట్టివాడు అని అర్థం. అలా నేను అవతరిస్తాను. మనకి పొట్టివాడు గట్టివాడు అనేటువంటి సామెత ఉంది చూశారు, అది ఇక్కడి నుంచి పుట్టిందే. ఎందుకంటే ముగ్గురు పొట్టివాళ్ళు ఉన్నారు మనకి పురాణాల్లో, చాలా గొప్పమైనటువంటి కార్యాలు చేసినటువంటి వారు. వాళ్ళలో మొదటివారుగా చెప్పబడేటువంటి వారు మనకి సాక్షాత్తుగా వినాయక స్వామి వారు. వినాయకుడు, వామనుడు, అగస్త్యుడు, ఈ ముగ్గురు కూడా పొట్టివాళ్ళు అని చెప్పని ప్రతీతి. అలాగే క్షత్రియ నాశనము కొరకు మహాబలంతో కూడినటువంటి క్రూరకర్ముడైనటువంటి పరశురాముడైనటువంటి పేరు కలిగినటువంటి బ్రాహ్మణుడిగా నేను జన్మిస్తాను. రావణ సంహారం కొరకు ఆత్మజ్ఞానశూన్యుడైనటువంటి రాముడనేటువంటి రాజుగా నేను పుడతాను. అంటే రాముడు ఆత్మజ్ఞాన శూన్యుడు అని అర్థం కాదండి, యథాతథంగా దీన్ని గ్రహించకూడదు. ఆయన కనుక నేనే స్వయం విష్ణువును అనేటువంటి జ్ఞానముతో కనుక అవతరించి ఉన్నట్లయితే కనుక రామచంద్రమూర్తి అక్కడ సీతావియోగాన్ని పొందడానికి, ఆ సీతావియోగ సమయంలో తాను దుఃఖించడానికి అవకాశాలు ఏర్పడవు అని ప్రతిజ్ఞ చేసి పుట్టాడు అక్కడ శ్రీమన్నారాయణుడు. నేను మనుష్యలోకంలో మనుషుడిగా అవతరించి మనుష్యులు ఎలా చరిస్తారో అలా చరిస్తూ నేను ధర్మాన్ని ఆచరించి చూపెడతాను అని చెప్పని ఆయన ప్రతిజ్ఞ చేసి అవతరించాడు. అంతేగాక రావణాసుడికి ఉన్నటువంటి వరం కూడా అదే కదా, మనిషి చేతిలో తాను చనిపోవాలి అని కదా. అందుకోసం అని చెప్పని ఈ కారణం చేత అక్కడ ఆత్మజ్ఞాన శూన్యుడు అనేటువంటి పదం పరమాత్మ వాడుతున్నాడు, అంతే తప్ప దాన్ని వేరు రకంగా అర్థం చేసుకోవడానికి లేదు. అలానే యదువంశం అందు ఆత్మజ్ఞానం కలిగి ఉన్నప్పటికీ గోపికా కాముకుడై రాజ్యములైనటువంటి కృష్ణుడిగా అవతరిస్తాను. మరి కృష్ణావతారానికి వచ్చేసరికి కృష్ణస్తు స్వయం భగవాన్, ఆయన నేను సాక్షాత్తు భగవంతుడనే చెప్పుకున్నాడు. ఆత్మజ్ఞానాన్ని కలిగి ఉన్నాడు, ఆత్మజ్ఞానాన్ని బోధన చేశాడు కూడా అర్జునుడికి, ఎలా గీతారూపంలో బోధనగా చేశాడు. అయినప్పటికీ గోపికా కాముకుడినై రాజ్యములైన కృష్ణుడిని అవుతాను అంటే మరి గోపికలు అందరినీ కామించాడని అర్థం కాదండి. అష్టమహిషులను కలిగి ఉన్నాడు కదా, 8 మంది భార్యలను కలిగి ఉన్నాడు. అంతేగాక నరకాసుడి చెర నుంచి విడిపించబడినటువంటి 16,000 మంది గోపికలకు కూడా ఆయన అభయమిస్తూ ఒక మాట చెప్పాడు, మీరందరికీ కూడా నేను భర్తని అని చెప్పుకోండి, మీకేం పర్వాలేదని చెప్పాడు. అంతే తప్ప వాళ్ళందరినీ వివాహం చేసుకున్నాడంటానికి కుదరదు. ఆ రోజుల్లో ఎవరి చెర నుంచైనా సరే విడింపబడినట్లయితే కనుక వారిని పెళ్లి చేసుకునేటువంటి వారు ఎవరు ఉండేవారు కారు కనుక వారి యొక్క శీలమునకు ఆపద కలుగుతుంది అనేటువంటి కారణం చేత పరమాత్మ వారికి ఇచ్చినటువంటి అభయం అది. అలానే ఆయన కిరీటం లేనటువంటి చక్రవర్తిగానే కృష్ణ పరమాత్మ తన జీవితం అంతా కూడా గడిపాడు కనుక రాజ్యం లేనటువంటి వాడిగా జ్ఞానము కలిగి ఉన్నప్పటికీ కూడా కాముకుడిగా ఇగో నేను ఈ కృష్ణ స్వరూపాన్ని స్వీకరిస్తాను అని చెప్పని ఇక్కడ తెలియజేశాడు. అలానే నువ్వు అన్నావు కదా పాషాండ మార్గవేత్తాచ అని చెప్పని, పాషాండ మార్గవేత్తనవుతానని చెప్పని. అలానే కలియుగంలో నేను బుద్ధుడనేటువంటి పేరుతో జన్మించి పాషాండ మార్గాన్ని ఉపదేశం చేస్తాను. కలియుగాంతమందు నేను విప్రశత్రు ఘాతకుడైనటువంటి బ్రాహ్మణుడిగా అవతరిస్తాను. ఇలా నీవిచ్చినటువంటి శాపం ఏదైతే ఉందో దాన్ని స్వీకరించి 10 అవతారాలలో కూడా జన్మించి దశావతార రూపుణ్ణై నేను ధర్మస్థాపన చేస్తాను అని చెప్పని నారాయణుడు సెలవిచ్చాడు. ఇతిమే దశజన్మాని పాతితానిశ్రితాని చ సంస్కృతాన్యపి సర్వేషాం సద్య పాపౌగ హాని చ. ఇట్లా నాకు 10 జన్మలు కలుగుతాయి. ఈ 10 అవతారాలను విన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు పాతకాల నుంచి విముక్తులవుతారు అని చెప్పని శ్రీమన్నారాయణుడు యొక్క దుర్వాస మహర్షికి తెలియజేసినట్టుగా ఈ అధ్యాయ సారాంశాన్ని మనం తెలుసుకుందాం. రేపటి రోజున మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి. హర నమ పార్వతీపతేర్ హర హర మహాదేవ. సర్వం శ్రీ ఉమామహేశ్వర శ్రీచరణారవిందార్పణమస్తు.